ఆత్మబంధువులందరికీ నమస్కారం. నా పేరు శివాజీ. నేను తిమ్మరాజుపేట నుంచి వచ్చాను. ఈ ధ్యానంలోకి వచ్చాక ఈ భగవద్గీత అనేది ఏంటనేది నేను తెలుసుకోవడం జరిగింది. భగవద్గీత ధ్యానంలోకి రాకముందు నేను కూడా ఈ భగవద్గీత అంటే మనిషి ఈ భూలోకాన్ని వదిలి పైలోకాలకు వెళ్ళినప్పుడు లేచేసేదే అని ఆ భావనలో ఉండేవాడిని. నేను కూడా ఆ భగవద్గీత అది క్యాషెట్ వేస్తే ఇక్కడ ఎవరో పోయారని ఆ వీధిని కాకుండా పక్క వీధి నుంచి వెళ్ళిపోయేవారు. అంటే నాకు అప్పటికి ఆ జ్ఞానం ఉండేదన్నమాట. కానీ ఈ పత్రిజీ మార్గం, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత భగవద్గీత అంటే మరణించక ముందు, మరణించిన తర్వాత భగవద్గీత అంటే పాప పుణ్యాల గురించి తెలియజేస్తుంది, ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియజేస్తుంది అనే విషయాల గురించి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తే ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ అంశాల భగవద్గీత నుంచి కొద్దిగా నేను సాధన చేసి దీన్ని ప్లే చేయడం జరిగింది. అందులో కొన్ని శ్లోకాలు ఈరోజు మీతో నేను పంచుకోవడం జరిగింది. పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయని అంబా పామను సందదామి భగవద్గీతే భగవద్గీతే భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునుకు మనర్చిన ఉపదేశమే గీతాసారాంశం. భారతీయుద్ధము జరగరాదని సర్వయుధములా భగవానుడు ప్రయత్నించింది. కానీ ఆ మహానుభావుల ప్రయత్నములు వ్యర్థములాయి. అటు పిమ్మట శ్రీకృష్ణుడు ప్రార్థనకు సారథై నిలిచింది. ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ రాయభారం చేసి యుద్ధ నివారణ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకని? అటు కౌరవులు కానీ ఇటు పాండవులు కానీ రెండు కుటుంబాలు అన్నదమ్ములే. కానీ దుర్యోధనుడి గుణాలు వేరు, పాండవులు తాలూకా గుణాలు వేరు. పాండవులు అనేక జన్మలు తీసుకున్నారు, వాళ్ళకన్నా ఎక్కువ జన్మలు తీసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాళ్ళందరికన్నా తక్కువ జన్మలు తీసుకున్నారు కౌరవులు. అందుకని వాళ్ళు తమో గుణం రజో గుణంలో ఉన్నారు, అంటే అహంకార పూరితంగా ఉన్నారు. అందుకని వాళ్ళకి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేక ఇప్పుడు పరిస్థితులు కూడా మన చుట్టుపక్కల అలాగే ఉన్నాయి. పూర్వం ఏంటంటే భూమి ఉంటే ఒక ఎకరం, ఒక 10 ఎకరాల భూమి ఉంటే అన్నదమ్ములకి పెద్దోడు పంచడానికి ఇష్టపడేవాడు. ఇప్పుడు అన్నదమ్ములకి ఎగ్గొట్టి లాగేసుకుందాం అనే స్థితి మారిపోయింది. మారిపోయిందా లేదా? ఎందుకని? గుణాలు మారిపోయినాయి. ఎందుకు గుణాలు మారిపోయినాయి? తీసుకునే ఆహారం మారిపోయింది. అలాగే అప్పుడు కౌరవుల గుణం ఏంటి? వీళ్ళ దగ్గర ఉన్న రాజ్యం మొత్తం తీసేసుకొని వీళ్ళని అడవులు పాలు చేసేసి వీళ్ళకి రాజ్యం లేకుండా చెయ్యాలి అనే దుర్గుణం అన్నమాట దుర్యోధనుడి. వాడు వెనకాల శకుని, కర్ణుడు వీళ్ళంతా సపోర్ట్. సో ఆ రకంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజ్యం ఆఖరికి 5గురికి 5 ఊళ్ళు ఇమ్మని శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్గా రాయబారం చేసి 5గురికి 5 ఊళ్ళు ఇవ్వండి నాయన అని చెప్పి అడిగితే, నేను సూది మనం మోపినంత భూమి కూడా ఇవ్వను. నాకు తెలుసు, ధ్యానామి ధర్మస్య నచనే నివృత్తి, ధ్యానామి ధర్మస్య నచనే ప్రవృత్తి. నాకు ధర్మం అంటే ఎవరు అంటున్నాడు? దుర్యోధనుడు అంటున్నాడు. నాకు ధర్మం ఏంటో తెలుసు, కానీ చెయ్యాలని లేదు. అధర్మం అంటే ఏంటో తెలుసు, అదే చెయ్యాలని ఉంది. అందుకే నేను ఎప్పటికీ సూది మనం మోపినంత భూమి కూడా ఇవ్వను అని చెప్పాడు. అప్పుడు అనివార్యం అయిపోయింది యుద్ధం. ఇప్పుడు యుద్ధ రంగం మీద అటు కౌరవ సైన్యం ఇటు పాండవ సైన్యం కూర్చొని యుద్ధానికి సిద్ధమవుతున్నారు.